విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు, మహానటి సావిత్రి, ఎస్వి రంగారావు నటించినటువంటి నతనశాల 1963వ సంవత్సరం అక్టోబర్ 11న విడుదలైంది. అద్భుత విజయం సాధించింది. ఈ సినిమా రిలీజ్ అయ్యే టైంకి ఎన్టీ రామారావు సినిమాలు ఆడుతున్నాయి. లవకుశ అప్పటికి 29వ వారంలో ఉంది. మరి లక్షాధికారి 3వ వారంలో ఆడుతోంది. బందిపోటు అనే సినిమా కూడా రిలీజ్ అయింది. తిరుతమ్మ కథ అని చెప్పి ఆ సినిమా కూడా ఆడుతోంది. ఈ రకంగా చూసుకుంటే అనేక థియేటర్లో ఎన్టీ రామారావు సినిమాలు ఆడుతున్నాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎన్టీ రామారావు ప్రపంచం ఆ రోజు ఎలా ఉండేదని చెప్పి. అయితే ఈ సినిమాకి వచ్చేప్పటికి నతనశాల ఈ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? విరాట పర్వం. ఈ విరాట పర్వం అంటే అజ్ఞాతవాసం పాండవులది. వాళ్ళందరూ కూడా విరాటుడు కొలులో ఉన్నప్పుడు తీసుకుని నతనశాలలో వధిస్తారు భీముడు. నతనశాల అనేది బృహన్నల బుద్ధుడికి డాన్స్ నేర్పించేటువంటి ప్రదేశం కాబట్టి నతనశాల అనేది బాగుంటుందని చెప్పేసి ఈ సినిమాకి ఆ పేరు పెట్టారు. అంతకుముందు కొన్ని పేర్లు కూడా వచ్చాయి. కీచక వద్దని పెడదామని చెప్పన్నారు. అది బాగాలేదని అనిపించింది. ఆ తర్వాత మరి విజయదశమి అని చెప్పి పేరు పెడదాం అనుకున్నారు. అది కూడా బాగుంటుందని నతనశాల పేరునే పెట్టారు. నిజంగా నతనశాల ఈ పేరు కూడా చాలా బాగుంది. అద్భుత విజయాన్ని సాధించడానికి ఇది కూడా ఉపకరించింది. అయితే ఈ రోజు కనుక మనం ఈ ఇతివృత్తాన్ని చెప్పబోయే ముందు ఒక సెంటిమెంట్ కూడా మనం చెప్పుకోవాలి. మనం సుందరకాండ రామాయణానికి సంబంధించి చాలా మంది వ్యక్తిగత సంక్షేమానికి సుందరకాండ పారాయణం చేస్తూ ఉంటారు. అంటే వ్యక్తి తను బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి, సంక్షేమం బాగుండాలంటే ఈ సుందరకాండ పారాయణం చేస్తే అది మంచి జరుగుతుందని చెప్పి నమ్ముతారు. అలాగే మన పల్లెటూళ్ళలోనూ మిగతా వాటిలోనూ వర్షాలు సరిగా రాక అనావృష్టి కనుక ఉన్నట్టయితే ఆ ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఈ విరాట పర్వాన్ని చదివి వింటారు. అంటే విరాట పర్వం కనుక చదివితే అక్కడ వర్షాలు బాగుంటాయి, అలాగే పంటలు బాగా పండుతాయని చెప్పి ఒక నమ్మకం. కాబట్టి మన ఛానల్లో చూస్తున్న అందరికీ కూడా మంచి సంక్షేమం జరగాలని చెప్పి ఈ నతనశాల మీకు చెప్పడం కూడా జరుగుతుంది. అందరికీ మంచి జరగాలి కూడా. అయితే నతనశాల ఈ సినిమాకి నరవర ఓ కురువర అనేటువంటి మూతపు షాట్ని పెట్టారు. దేవలోకి వెళ్ళినటువంటి అర్జునుడికి అక్కడ డాన్స్ చేసేటువంటి మరి క్యారెక్టర్కి వచ్చేప్పటికి బి సరోజ ఇవన్నీ డాన్సర్ కింద పెట్టుకున్నారు. ఇంకా రేపు షూటింగ్ అన్నాక ఆవిడ కాలు జారి కాలు బెణికింది. ఇంకా డాన్స్ చేయలేని పరిస్థితి. మరి ఆ టైటిల్ ఆ ప్రాంతం ఆ ముహూర్తపు షాట్ కనుక పోతే ఆ విధంగా సెంటిమెంట్కి దెబ్బతీస్తుంది. కాబట్టి ఎవరు బాగుంటారు అని చెప్పి అనుకున్నప్పుడు అప్పుడు పద్మిని ప్రియదర్శిని అని చెప్పి ఒక డాన్సర్ ఉన్నారు. ఆవిడ ఇందులో పాల్గొని చాలా అద్భుతంగా ఇందులో నాట్యం చేస్తారు. ఆవిడ 60 ఏళ్ళలో మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయారు. 4 సంవత్సరాల పాటు ఆవిడ సినిమాలో నటించారు. అయితే ఈ సినిమాలో అర్జునుడిగా ప్రారంభమైనటువంటి ఎన్టీ రామారావు క్యారెక్టర్ తర్వాతకు వచ్చేప్పటికి బృహన్నల కింద మారుతుంది. అంటే అరణ్యవాసంలో ఈయన బృహన్నల క్యారెక్టర్ అంటే ఆడామగా కానటువంటి క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ వేయవలసినటువంటి పరిస్థితి. అయితే నిర్మాతలు వచ్చి ఈ బృహన్నల క్యారెక్టర్ వేయాలి అని చెప్పి మొట్టమొదటి అడిగినప్పుడు ఎన్టీ రామారావు సందేహించారు. ఎందుకంటే ఈ సినిమాలో 1300 ఫీట్ ఫిల్మ్లో ఆయన బృహన్నలుగా కనిపిస్తారు. ఒకవేళ ప్రేక్షకులు కనుక ఆదరించకపోతే ఇలాంటి క్యారెక్టర్ ఎన్టీ రామారావు చేసి నచ్చకపోతే అప్పుడు నిర్మాత పరిస్థితి ఏమవుతుంది. కాబట్టి 2 రోజులు సమయం అడిగారు. 2 రోజులు అయిన తర్వాత మళ్ళీ లక్ష్మీరాజ్యం శ్రీధర్బాబు వీళ్ళిద్దరు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు ఒక విషయం చెప్పారు. అదేంటంటే ఈ సినిమాలో నేను ఫస్ట్ ఈ బృహన్నల క్యారెక్టర్కి సూట్ అవుతానా లేదా ఇది ఒక డౌట్ నాకు. రెండోది ఏంటంటే నాకు నాట్యం రాదు, ఉత్తరకి నాట్యం నేర్పేటువంటి గురువుని నేను అని చెప్పేసి 2 డౌట్స్ కూడా ఎక్స్ప్రెస్ చేశారు. దాంతో వాళ్ళు ఏం చేశారంటే కళాదర్శకుడు అయినటువంటి టీవీఎస్ శర్మని ఆయన దగ్గరికి పంపించారు. ఆయన కొన్ని స్కెచెస్ వేసి చూపించారు. ఆ స్కెచెస్ కానీ ప్లాన్ ఏంటంటే అమలాపురం ఒకసారి టీవీఎస్ శర్మ వెళ్ళినప్పుడు ఒక స్తూపాన్ని చూశారు. అందులో ఆడమ్మగా కానిటువంటి ఒక మంచి ఆర్ట్ని చూశారు. ఆయన ఆర్ట్ని చూసి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ని సంప్రదించారు. అందులో ఇతివృత్తాన్ని మెయిన్గా తీసుకున్నారు. ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించి ఆ రోజు మహిళలు ఎలాగ ఉంటారో దాన్ని కూడా ప్రధాన ఇతివృత్తంగా తీసుకున్నారు. అలాగే మీకు కేరళ కనుక వచ్చినట్టయితే వాళ్ళు తలబాగా పెట్టుకుంటే పాత
స్కెచెస్ కూడా ఆయన తీసుకున్నారు. అలాగే రాయలసీమ ప్రాంతానికి చెందిన ఆభరణాలని కూడా ఇతర ప్రధానమైనటువంటి ఇతివృత్తంగా తీసుకుని స్కెచెస్ గీసి వీటన్నింటినీ ఒక రూపం తీసుకొచ్చి బ్రోనర్ క్యారెక్టర్ని డిజైన్ చేసి ఆయన ముందుంచారు. ఆయనకి నచ్చింది. నచ్చిన తర్వాత మేకప్ వేసుకొని చూశారు. మేకప్ వేసుకోవడానికే 4 గంటల సమయం పట్టింది. అప్పుడు పూర్తిగా సంతృప్తి చెందిన తర్వాత తన గురువైనటువంటి కేవీ రెడ్డి గారికి ఈ ఫొటోస్, స్టిల్ ఫోటోగ్రాఫ్స్ అన్ని కూడా పంపించారు. ఆయన కూడా అది చూసి సంతృప్తి చెంది పర్వాలేదు అనుకున్న తర్వాత ఈయన ఈ సినిమాకి ఒప్పుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడ జనసత్యం అని ఒకప్పుడు ఈ భరతనాట్యంలో మంచి ప్రావీణ్యం ఉన్నాయని పెద్ద సత్యం నాన్నగారు వాళ్ళ దగ్గర ఈయన తెల్లవారుజామున 4 గంటలకి లేచి ఈ డాన్స్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు భరతనాట్యం అన్నీ కూడా. ఈ భరతనాట్యం బాగా నేర్చుకుని నేను సాటిస్ఫాక్షన్ పొందాను అన్న తర్వాతే ఈ సినిమా చేయడానికి ఆయన ఒప్పుకున్నారు. అంటే చూడండి, ఒక క్యారెక్టర్ చేయడానికి ఎన్టీ రామారావు ఎంత తపన పడ్డారు, ఎంత కష్టపడ్డారు అని చెప్పేసి మనం ఆలోచించుకోవచ్చు. మీరు ఈ సినిమాని కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మొట్టమొదటి అర్జునుడిగా కనిపించినటువంటి ఎన్టీ రామారావు తర్వాత బ్రోనర్గా మారి తలుపులు బెడుకులు ఇవన్నీ చూపిస్తూ ఉత్తరగా నటించినటువంటి ఎల్ విజయలక్ష్మికి డాన్స్ నేర్పించినటువంటి క్యారెక్టర్లో మనకు కనిపిస్తారు. చివరికి వచ్చేప్పటికి ఆయన తన ప్రధానమైనటువంటి రూపాన్ని ఎప్పుడైతే సంతరించుకొని అర్జునుడిగా మారుతారో సినిమాలో ఒక్కసారి ఊపందుకుంటుంది. ఎన్టీ రామారావు అభిమానులందరూ కూడా ఈ షాట్ గురించి ఎదురు చూసేవాడు ఆ రోజు సినిమాలో. ఈ షాట్ ఎప్పుడైతే వచ్చిందో ఏళ్ళు, విజిల్స్, చప్పట్లు మారుమోగిపోయేవి. అలాగే ఇక్కడ ద్రోణాచార్యుడు చెప్తాడు, వచ్చిన వాడు ఫల్గుణుడు అని చెప్పేసి. ఆ పద్యం కూడా ఈ సినిమాకి చాలా హైలైట్గా నిలుస్తుంది. తన ధనుబాణాలతో మరి కొరవుని చీల్చి చెండాడేటువంటి మరి అర్జునుడిగా ఎన్టీ రామారావు విశ్వరూపాన్ని ఈ సినిమాలో మనం చూడొచ్చు. పైగా ఈ పద్యాలు కనుక చూసుకుంటే నన్నయ్య భారతంలో ఏవైతే ఒరిజినల్గా ఉన్నాయో వాటిని సుస్సల దక్షిణామూర్తి తీసుకున్నారు. ఘంటసాల దీనికి అద్భుతమైన గానాన్ని సమకూర్చడం కూడా జరిగింది. మరి ఇందులో ప్రధానమైన మరొక క్యారెక్టరు ద్రౌపది. ద్రౌపది విషయానికి వచ్చేప్పటికీ ఈ చిత్ర నిర్మాతలు అంతకుముందు సంసారం అనేటువంటి సినిమా తీశారు. ఈ సంసారం అనేటువంటి సినిమా ఇందులో ఈవిడ సరిగా డైలాగ్ చెప్పకపోవడంతో సావిత్రిని అందులోంచి తొలగించి అమ్మను పరిచారని చెప్పి సావిత్రి భావించింది. వాళ్ళు ఎప్పుడైతే ద్రౌపది క్యారెక్టర్కి కావాలని అడిగేటప్పటికీ పాత అనుభవాన్ని గుర్తుపెట్టుకొని ఆవిడ ఈ సినిమాలో చేయడానికి నిరాకరించింది. అప్పుడు లక్ష్మీరాజ్యం వెళ్ళి ఎన్టీ రామారావుకి చెప్పడం, ఎన్టీ రామారావు జమినీ గణేషన్కి రికమెండేషన్ చేయటం, జమినీ గణేషన్ చొరవతో చివరికి ఆవిడ ఒప్పుకున్నారు. కాకపోతే అప్పటికే ఆవిడ బాగా బుద్ధిగా లావుగా ఉండడంతో నేను ఈ సినిమాకి ఈ ద్రౌపది క్యారెక్టర్కి సూట్ అవుతానా లేదా అని చెప్పి ఆవిడ అనుకున్నారు. దానికి వాళ్ళు కూడా ఒక రెమెడీ, ఒక పరిష్కారం అనేది చూపించారు. అదేంటంటే ఈ సినిమా బ్లాక్ అండ్ వైట్ సినిమా. బ్లాక్ అండ్ వైట్లో కలర్ చీరలు కట్టుకున్నా కూడా కనపడవు. కాబట్టి లేత రంగు చీర కాకుండా ముదురు రంగు చీరల్ని కట్టడం జరిగింది. మీకు ఈ సినిమాలో కనుక చూసుకుంటే ఆవిడ కనుక లేకపోతే ఈ సినిమా ఇంత విజయవంతం అవుతుందా అని చెప్పి మనకి చాలామంది అనుకుంటారు. నిజం కూడా. ముఖ్యంగా కీచకుడు ఆవిడని ఇబ్బంది పెట్టే సన్నివేశంలో ఆవిడ చూపించేటువంటి ఎక్స్ప్రెషన్స్, తర్వాత విరాట కురువులోకి వెళ్ళి ఆవిడ చెప్పేటువంటి డైలాగులు, తర్వాత కీచకుడిని చాలా తృణప్రాయంగా చూసే ఒక చిన్న చూపు కూడా ఈ సినిమాలో మనకి హైలైట్గా నిలుస్తుంది. చివరికి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మాయోపాయంతో నతనశాలకి రప్పించాలని చెప్పి ఈ నతనశాలకి రప్పించేటువంటి సీన్స్లో దరికి రాబోకు రాబోకు రాజా అని చెప్పేసి ఆ పాట, అంటే ఒక విధంగా చెప్పాలంటే డ్యూయిటే. ఆ డ్యూయిట్లో ఆవిడ చూపించే అభినయం, నతనశాలకి ఒక్కళ్ళనే రమ్మంటాం, ఇవన్నీ కూడా సినిమాకి హైలైట్గా నిలుస్తాయి. అయితే అసలు యాక్చువల్గా ఈ మహాభారత కథ కనుక మనం తీసుకుంటే ఈ భీముడు కీచుకుని చంపేటువంటి సీన్ లేదు అసలు. యాక్చువల్గా ఆవిడ ఎప్పుడైతే నర్తనశాలకి వెళ్ళే సమయంలో ఆవిడ సూర్య భగవానుడిని ప్రార్థిస్తుంది. సూర్య భగవానుడు ఏం చేస్తారంటే ఒక రాక్షసుడిని అదృశ్య రూపంలో ద్రౌపది వెంట పంపిస్తాడు. ఎప్పుడైతే నర్తనశాలకి వెళ్ళి అక్కడ కీచకుడు ఉన్నాడో ఈ మాయా రాక్షసుడు ద్రౌపదిని ఆవహించి ఆ బలంతో కీచకుడిని సంహరిస్తారు. ఇది అసలు యాక్చువల్గా మహాభారతంలో ఉన్నటువంటిది. కాకపోతే ఈ సినిమాలో ఏం చేశారంటే భీముడిని మారువేషంలో అక్కడ ఉంచి నర్తనశాలలోనే మట్టుపెట్టే సన్నివేశం ఈ సినిమాలో చూపించడం జరుగుతుంది. కీచకుడిగా మరి ఎస్వి రంగారావు చాలా అద్భుతమైన నాటకాన్ని ప్రదర్శించారు. యాక్చువల్గా ఈ సినిమా ఇంటర్వెల్ వరకు కూడా కీచకుడి పాత్ర ప్రవేశించదు. ఇంటర్వెల్ తర్వాతే కీచకుడి పాత్ర ప్రవేశిస్తుంది. కీచకుడు వచ్చిన తర్వాత మొత్తం స్వరూప స్వభావాలు మారిపోతే సినిమా చాలా స్పీడ్గా ముందడుగు వేస్తుంది. అప్పట్లో ఎస్వి రంగారావు
ఉదయం 11 గంటకి ఈ షూటింగ్ స్పాట్కి వచ్చేవాళ్ళు. 1 గంట వరకు చేసి వెళ్ళిపోయేవాడు. కేవలం 2 గంటలు మాత్రమే చేసినా కూడా ఆయన నటనలో ఎక్కడా కూడా అద్భుతమైన పరిణతి కనిపిస్తుంది. అలాగే ఈ సినిమాలో ఆయన చూపించినటువంటి నటన వైదృశ్యం మాత్రం ఈ సినిమాని చాలా ముందుకు తీసుకెళ్ళింది. అది ఎంతవరకు తీసుకెళ్ళిందంటే ఇండోనేషియా జకర్తాలో మరి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫేర్ జరిగినప్పుడు ఈ కీచకుడు పాత్ర వేసినటువంటి ఎస్వి రంగారావుకి ఉత్తమ నటుడు అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే కళాదర్శకుడు అంటే టీవీఎస్ శర్మ కూడా బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ కింద అవార్డు ఇచ్చినప్పుడు వాళ్ళు ఇండోనేషియా వెళ్ళి అప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నటువంటి డాక్టర్ సుకర్నాథ్ చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎస్వి రంగారావు నటన ఏ విధంగా ఉందో. మరి భీముడిగా నటించినటువంటి ధనముడి రాజగోపాల్ ఇతను ఒక పైల్వాన్. ఆ రోజుల్లో కనుక చూసుకుంటే మన ఇండియాకి సంబంధించి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో అనేక సార్లు కూడా ఆయన పాల్గొనడం జరిగింది. ఒలింపిక్స్ లో పాల్గొన్నారు, బహుమతులు పొందారు. చాలా దృఢమైనటువంటి శరీరం, భారీ కాయం. ఈ సినిమాలో ఆయన భీముని కింద పెట్టడం జరిగింది. క్లైమాక్స్ సీన్ లో అంటే కీచక వద్ద జరిగేటప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఫైట్ సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి. ముఖ్యంగా ఎన్టీ రామారావు బృహన్నుల క్యారెక్టర్లో మధ్యలో వాయించేటువంటి సంగీతం ఎక్కడా కూడా బయటికి చప్పుడు కాకుండా చేసేటువంటి ఈ ప్రయోగం ఆ రోజు ప్రేక్షకుల్ని కట్టిపడేసింది, మంత్రముగ్ధుల్ని చేసింది. అయితే ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవాలి. ఎస్వి రంగారావు ఈ సినిమా షూటింగ్ అంతా మేకప్ అయిపోయి ఆయన అంతా బ్రహ్మాండంగా ఉన్నటువంటి తరుణంలో ఆయన మీసం ఊడిపోయింది. మీసం ఊడిపోతే అప్పుడు పీతాంబరం దీనికి మెయిన్ మేకప్ చీఫ్ ఆయన ఆ ప్రదేశం నుంచి వేరే స్టూడియోకి వెళ్ళిపోయారు. అసిస్టెంట్ వచ్చి మీసాన్ని తగిలించిపోతే ఎస్వి రంగారావు ఒప్పుకోలే. నేను మళ్ళీ ఆ పీతాంబరం వచ్చి నాకు మేకప్ వేసేంత వరకు కూడా నేను అది మేకప్లో ఈ మీసం పెట్టుకోనని చెప్పి అంటే ఎక్కడో ఉన్న పీతాంబరం వచ్చి చివరికి ఇంత మీసం పెట్టేంత వరకు అక్కడే అలా కూర్చున్నారు. దీన్ని బట్టి ఎస్వి రంగారావు రాజస్యం అంటే ఏంటో కూడా మనం చూడొచ్చు. ఇక్కడ మెయిన్ ఇంకా ప్రధానమైన పాత్ర వచ్చేప్పటికి జీవముతుకుడు కింద నెల్లూరు కాంతారావు పైల్వాన్గా నటించారు. అరణ్యవాసంలో వీళ్ళు ఎక్కడున్నారు, అసలు భీముడు ఎక్కడున్నాడు ఏంటి కనిపెడదామని చెప్పి ఈయన వస్త్రాల పోటీలో దిగి అందరినీ కూడా మల్ల యుద్ధానికి ఆహ్వానించే సీన్స్ లో దండముడి రాజగోపాల్ తర్వాత ఈ జీవముతుకుడు అంటే నెల్లూరు కాంతారావు మల్ల యుద్ధం ఈ సినిమాకి పెద్ద హైలైట్. సినిమాకి ఇంటర్వెల్కి ముందు ఇది ఒక పెద్ద ఊపునిస్తుంది. అయితే ఇందులో ప్రధానమైన 2 క్యారెక్టర్స్ ఉన్నాయండి. ఒకటి నకులుడు, సహదేవుడు. ఈ సహదేవుడు నాగరాజారావు అని చెప్పేసి ఈయన కూడా ఒక స్టేజ్ ఆర్టిస్టే. మీకు బాగా గుర్తుంటే ఎస్ జానకి ఈ సింగరు వీళ్ళ హస్బెండ్కి తమ్ముడంటే మరిది అవుతారు అనమాట. ఈ సినిమాలో ఆయన వేయటం జరిగింది. అలాగే ఇందులో నకులుడు కింద ఆయన పేరు కూడా ఇది బొబ్బిల్లో పనిచేశాడు, గోపాలరాజు అని చెప్పి. ఆయన అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు. ఆయన కూడా ఈ స్టేజ్ ఆర్టిస్టే. ఈ సినిమాలో ఆయనకి అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ సినిమాలో వీళ్ళ ప్రాధాన్యత కూడా బాగా ఉంటుంది. వీళ్ళు చాలా అద్భుతమైన రోల్ ఇందులో ప్రదర్శిస్తారు. కాబట్టి సినిమాకి ప్రతి పాత్ర కూడా ఒక నిండుతనం చేకూరుస్తుంది. కాబట్టి ఆ రోజుల్లో ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే మరి అభిమన్యుడి కింద ఎవరు, ఈ అభిమన్యుడి కింద చాలా మంది పోటీ పడ్డారు. కాకపోతే కమలాకర్ కామేశ్వరరావు స్వామిబాబుపై మొగ్గు చూపించారు. స్వామిబాబుకి క్యారెక్టర్ దక్కింది. మరి ఎల్వి జయలక్ష్మి, స్వామిబాబు వీళ్ళిద్దరూ కూడా జంటగా చాలా అద్భుతమైన నటనని ఇక్కడ చూపిస్తారు. అయితే ఈ సినిమా చేసే టైంకి స్వామిబాబు పరిస్థితి బాగా. ఆయనకి ఈ సినిమాలో నాకు చిన్న చిన్న వేషాలు దొరుకుతున్నాయి తప్ప పెద్ద వేషాలు ఏవి దొరకట్లేదు, ఇంకా ఈ సినిమా పరిశ్రమ వదిలి వెళ్ళిపోదాం అనుకున్న తరుణంలో ఈయనకి ఈ అభిమన్యుడి వేషం వచ్చింది. ఈ అభిమన్యుడి వేషం వచ్చినప్పుడు వాళ్ళ అమ్మాయి పుట్టినరోజు. ఆయన దగ్గర ఆ పాపకి గౌన్ కొంటాను కూడా డబ్బులు లేవు. దాంతో ఏం చేశారంటే అడ్వాన్స్ తీసుకోవడానికి వచ్చి అది శనివారం రాత్రి వరకు వెయిట్ చేశారు. లక్ష్మీరాజ్యం మళ్ళీ శ్రీధర్రావు ఇద్దరు వచ్చి ఆయన పరిస్థితి తెలుసుకొని ప్రొడక్షన్ మేనేజర్ వెళ్ళిపోయారని చెప్పి ఒక చెక్ ఇచ్చారు. ఆ చెక్ మన్నాడు ఆదివారం బ్యాంకులో ఎన్కాష్ చేసుకోవడానికి లేదు. అప్పుడు కొమ్మిశెట్టి శాశ్వతరావు అని చెప్పేసి ఆయన ఒక ఆర్ట్ డైరెక్టర్ కింద అసిస్టెంట్ డైరెక్టర్ కింద పనిచేసేవారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఈ చెక్ ఆయనకి ఇచ్చి డబ్బులు తీసుకొని ఆయన వెళ్ళి పాపకి గౌన్ తీసుకెళ్ళి పుట్టినరోజు పండుగ జరిపారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సోన్బాబు ఆ రోజు ఎంత ఆర్థిక కష్టాల్లో ఉన్నారు. కాబట్టి ఈ సినిమా కూడా ఆయనకి ఒక మంచి ఊతం ఇచ్చిందని చెప్పుకోవచ్చు. నటనశాలలో అభిమన్యుడి క్యారెక్టర్ చూసే తర్వాత వీరాభిమన్యు సినిమాలో ఆయనకు హీరో క్యారెక్టర్ కూడా వచ్చింది. ఆ విధంగా నటనశాల సోన్బాబు నట జీవితాన్ని మార్చిందని చెప్పి మనం చెప్పుకోవాలి. మరి ఈ సినిమాలో కనుక చూసుకుంటే
కాంచనమాల. కాంచనమాల ఈ సినిమాలో నటించారు. లక్ష్మీ రాజ్యానికి కాంచనమాలకి కూడా ఇల్లాలు అనేటువంటి సినిమాలో వాళ్ళు నటించారు. అప్పటికి చాలా గ్లామరస్ హీరోయిన్ కాంచనమాల. తర్వాత ఆవిడ మతిస్థిమితం కోల్పోయి తెనాల్లో ఉంటున్నటువంటి పరిస్థితుల్లో ఎలాగైనా సరే ఆవిడ పూర్వ వైభవాన్ని ఆవిడకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ సినిమాలో ఆవిడని నటింపజేశారు. నటింపజేసే సీన్ మీకు బాగా గుర్తుంటే సూర్యకాంతం ఒక బిడ్డని తీసుకొచ్చి విరాటుడి దగ్గరికి న్యాయం గురించి వస్తుంది. అక్కడ కంకుబట్టు రూపంలో ఉంటే ధర్మరాజు కూడా ఈ ఇద్దరితో కూడా ఒక పరీక్ష పెడతారు. ఆ పరీక్ష పెట్టే సీన్లోనే కాంచనమాల కూడా పాల్గొంటారు. అయితే చాలా మంది ఎక్స్పెక్టేషన్ చేశారు కాంచనమాల మళ్ళీ సినిమాలోకి రాబోతోంది, ఆవిడ పూర్వ వైభవం వస్తుందని చెప్పేసి. అలాగే సోన్ బాబు కూడా చాలా ఆసక్తిగా ఈ షార్ట్ని చుట్టానికి వచ్చారట. కానీ ఆవిడ ఆశించినంత స్థాయి పెర్ఫార్మెన్స్ ఆవిడ చేయలేకపోయారు. ఆవిడ ఎటు చూడమంటే అటు చూశారు కానీ నటనలో అంత పరిపక్వత లేదు. అందరూ కూడా బాధపడ్డారు. ఆ సినిమా షార్ట్ ఓకే అని అనిపించుకున్నారు కానీ ఆ తర్వాత కాంచనమాల మరొక సినిమాలో నటించలేదు. ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమా అయిపోయి రిలీజ్ అయిన తర్వాత 20 సంవత్సరాల తర్వాత ఆవిడ మరి తెనాల్లో మరణించడం జరిగింది. కాంచనమాల చివరి స్థితి ఎలాగంటే ఒక నులక మంచం మీద ఉండి ఒక గ్లాస్లో వాటర్ పెట్టుకొని చాలా దీన స్థితిలో ఆవిడ ఉండేటువంటి వాళ్ళ. వచ్చిన వాళ్ళని అవన్నీ కూడా గుర్తుపట్టలేకపోయేవారు. ఒకప్పుడు సూపర్ స్టార్, లేడీస్ సూపర్ స్టార్ కాంచనమాల ఈ సినిమాలో ఒక చిన్న బిట్లో కూడా నటించడం ఒక విశేషంగా మనం పేర్కొనవచ్చు. ఈ రకంగా ఈ సినిమాలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యంగా రేలంగి చూపించంటే ఉత్తర కుమారుడి యాక్షన్ ఈ సినిమాకి మరొక హైలైట్గా చెప్పుకోవచ్చు. ఈ ఉత్తర కుమారుడు చివరిలోకి వచ్చేప్పటికి మరి అర్జునుడికి సహాయం చేసేటువంటి సారథ్యం కూడా ఈ సినిమాకి హైలైట్గానే పేర్కోవచ్చు. అయితే అసలు భారతంలో కనుక మనం చూసుకుంటే ఉత్తర కుమారుడు అంత పిరికైనటువంటి వ్యక్తి కాదు. అతను కూడా వీరాది వీరుడే. చిన్న వయసు అవ్వటం, పెద్ద పెద్ద సైన్యాన్ని చూస్తే కొద్దిగా కలత చెందాడే కానీ నిజంగా మహాభారత యుద్ధంలో ఉత్తర కుమారుడు కూడా చాలా అద్భుతమైనటువంటి పోరాటం చూపిస్తాడు. ఈ సినిమాలో కొంచెం కామెడీ గురించి అలా చేశారు. ఈ సినిమా కాదండి, చాలా పౌరాణిక సినిమాల్లో ఈ ఉత్తర కుమారుడికి పద్మనాభాన్ని, రేలంగిని ఇలాంటి వాళ్ళని పెట్టారు. అది నిజంగా మహాభారతంలో చూసుకుంటే అతను మహావీరుడే. మరి విరాట రాజు కూడా ఒక విధంగా చూసుకుంటే ఒక తెలివి తక్కువ వ్యక్తిగా, లేకపోతే ఒక అజ్ఞానిగా, లేకపోతే ఒక కామెడీ చేసే విధిగా చూపెడతారు. కానీ నిజంగా విరాట రాజు కూడా అద్భుతమైన వీరుడే. నిజంగా మహాభారత యుద్ధంలో వచ్చేటప్పటికి అతను ద్రోణాచార్యుడితో పోరాడి వీరమరణం పొందుతాడు. అద్భుతమైన యుద్ధం చేస్తాడు కూడా అతను. అయితే ఈ సినిమా గురించి చాలా మంది అడిగారట దర్శకుడు కమలాకర్ కామేశ్వరరావు అని. అంటే మీరు ఈ సినిమాలో ఇలా చూపించారు కదా, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అడిగితే ఒక పత్రికలో ఆ రోజు ఆయన ఏం చెప్పారంటే, నిజమే మేము కొద్దిగా ఆ సీన్స్ మార్చిన మాట వాస్తవమే, కానీ సింహపురుడుగా పేరొందినటువంటి కీచకుడి చేతిలో ఇతను కీలుబొమ్మ, అతను ఏం చెప్తే అదే వింటూ ఉంటాడు. చివరికి కొలువులోకి వచ్చినప్పుడు కూడా మరి ద్రౌపదిని కాపాడేటువంటి పరిస్థితుల్లో రాజు వచ్చాడు కాబట్టి మేము కొద్దిగా చొరవ తీసుకున్నాం అని చెప్పి ఆ రోజు వివరణ ఇవ్వటం జరిగింది. ఈ రోజుల్లో ఆ రోజుల్లో ఉండేదండి. ప్రతి నిశ్చితమైన పరిశీలన పౌరాణికాల్లో ఉండేది. ఆ రోజు పౌరాణికాల్లో కీచకుడిని గురించి, అలాగే మరి ఎన్టీ రామారావు నటన గురించి ఇవన్నీ కూడా అద్భుతమైన రీతిలో కమలాకర్ కామేశ్వరరావు తీయడం జరిగింది. అలాగే పాటలు కూడా ఈ సినిమాలో చాలా హైలైట్గా నిలుస్తాయని మనం ముందే చెప్పుకున్నాం. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత 26 కేంద్రాల్లో ఇది రిలీజ్ అయితే అందులో అన్ని కేంద్రాల్లో కూడా 50 రోజులు ఆడటం జరిగింది. 19 కేంద్రాల్లో కనుక చూసుకుంటే ఇది 100 రోజులు ఆడటం జరిగింది. తర్వాత 2 కేంద్రాల్లో కనుక చూసుకుంటే 200 రోజులు ఆడటం జరిగింది. తర్వాత ఈ నర్తనశాల సినిమాని ఎన్నిసార్లు రిలీజ్ చేసినా కూడా అన్నిసార్లు కూడా కలెక్షన్స్ వర్షమే కురిసింది. లక్ష్మీరాజ్యం తర్వాత కాలంలో ఎన్టీ రామారావుతో మగాడు అనేటువంటి ఒక సినిమా కూడా తీశారు. అది కూడా అద్భుతమైన విజయం సాధించింది. ఈ విధంగా ఈ సినిమా నర్తనశాల చిరస్థాయిలో నిలిచిపోతుంది. ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే ఎంత సమయమైనా మనకి సరిపోదు. అంటే ఎన్టీ రామారావు మహోన్నత నటన ఈ సినిమాని కాపాడిందని మనం చెప్పుకోవాలి. ఈరోజు ఎన్టీ రామారావు అంటే 75 సంవత్సరాలు తన నట జీవితంలో ఎన్నో అద్భుతమైన పాత్రలు చేశారు. అన్ని పాత్రలు ఒక పక్కన పెడితే ఈ ఒక బృహన్నల క్యారెక్టరే మరొక అద్భుతమైన క్యారెక్టర్గా మనం చెప్పుకోవచ్చు. అయితే దీన్ని మళ్ళీ ఆయన 1979 సంవత్సరంలో శ్రీ మధ్యవిరాట్ పర్వం అని చెప్పి తీశారు. అందులో కూడా ఆయన అర్జునుడు బృహన్నల కింద నటించారు, శ్రీకృష్ణుడి కింద నటించారు, దుర్యోధన కింద నటించారు, కీచకుడి కింద కూడా నటించారు.
కాకపోతే నర్తనశాల సాధించినటువంటి విజయం ఈ మధ్యరాడి పర్వం సాధించాల. ఇందులో ద్రౌపదిగా వాణిశ్రీని రెట్టించారు. కారణం ఏంటంటే మేకప్ అందులో అద్భుతంగా తీశారు. నర్తనశాలలో ఎంతవరకు మేకప్ ఉండాలి అని చెప్పేసి తీశారు. కానీ ఇందులోకి వచ్చేవాడికి మేకప్ చాలా అతిగా అనిపించింది. అందుకని ఆ సినిమాలో ఆయన చూడలేకపోయారు. రెండోది ఏంటంటే కీచకుడు ఎస్వి రంగారావుని జస్టిఫికేషన్ యాసిడ్గా చూపించారు కమలాకర్ కామేశ్వరరావు. కానీ ఇక్కడ కీచకుడిని పాజిటివ్గా చూపించేటువంటి ప్రయత్నం చేశారు. అందుకని మధ్యరాడు పర్వాన్ని ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించాల. మరొక కొసవరపు ఏంటంటే ఇది 100 రోజుల పండగ జరిగినప్పుడు ఈ స్టేజ్ మీదకి అందరినీ పిలిచి అందరికీ సన్మానించినప్పుడు కళాదర్శకుడు టీవీఎస్ శర్మను కూడా స్టేజ్ మీదకి ఆహ్వానించారు. ఈయన 10 సంవత్సరాల వయసులో తన ఎడమ చేయిని కోల్పోయారు. ఆయనకి ఒకే ఒక చెయ్యి కుడి చేయి. ఈ కుడి చేయితోనే అద్భుతమైన స్కెచ్లు గీసి ఈ బ్రహ్మల క్యారెక్టర్ని డిజైన్ చేసిన ఈయనే మనం చెప్పుకున్నాం. ఈయనకి అవార్డు ప్రదర్శించినప్పుడు ఆయన ప్రేక్షకులందరికీ ఒక మాట చెప్పారు, మీరు 2 చేతులతో మీకు నమస్కారం చేయాలని చెప్పి నాకున్నది ఒక్క చెయ్యే, ఈ ఒక్క చేయితోనే మీకు నమస్కరిస్తున్నానని చెప్పి ఆ ఒక్క చెయ్యి అని పెట్టినప్పుడు చాలామంది ఆ రోజు ఆ 100 రోజుల పండుగ ఆహ్వానించినటువంటి పెద్ద పెద్ద నటీమణులు అలాగే అక్కడ వీక్షకులు అందరూ కూడా కళ్ళమ్మట నీళ్లు పెట్టుకున్నారు. ఒక్క చేతితో స్కెచెస్ గీసి నర్తనశాలని అద్భుతంగా నడిపించే టీవీఎస్ శర్మ ధన్యులు. అలాగే టీవీఎస్ శర్మ వేసిన స్కెచ్ని అద్భుతంగా నటించినట్టు ఎన్టీ రామారావు కూడా ధన్యులు. మీరందరూ కూడా మీ అభిమానాన్ని, మీ విలువైన సమయాన్ని మాకు వెచ్చించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.